హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ శ్రాంతి కృష్ణ. గైస్, ఇంకొక సూపర్ అండ్ ఇన్స్పైరింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. సో ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే న్యూ సబ్స్క్రైబర్ అని కామెంట్ చేయండి, సో దట్ నేను మీతో ఇంటరాక్ట్ అవడానికి వీలుంటుంది. సో గైస్, ఈ రోజు ఒక సక్సెస్ స్టోరీ అని చెప్పాను కదా, ఈ సక్సెస్ స్టోరీని అయితే వినండి గైస్. చాలా ఇన్స్పైరింగ్ అండ్ మోటివేటింగ్ గా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మీకు ఒక కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. అండ్ ఈ స్టోరీ విన్నాక మీకు ఒక సొల్యూషన్ కూడా దొరుకుతుంది అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా నేను వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను. సో గైస్, చూస్తున్నారు కదా స్క్రీన్ మీద. సో తిని నేమ్ వచ్చేసి శశాంక్ పాండే మాట. సో తిని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ లో గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేశాడు. తర్వాత గేట్ ఎగ్జామ్ లో కూడా క్వాలిఫై అయ్యాడు. సో అయితే తను మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నప్పుడు తనకి ఒక ఎంటర్ప్రెనర్ గా ఎదగాలి అని చెప్పేసి ఒక డిజైర్ అయితే ఉండేదన్నమాట. సో ఎంటర్ప్రెనర్ అంటే తనకు తనే ఓన్ గా ఒక చిన్న కంపెనీని ఎస్టాబ్లిష్ చేసుకోవడం మాట. సో తనకి ఏంటి అంటే ఆటోమేషన్ లో తనకి మంచి నాలెడ్జ్ ఉందని గ్రహించి ఆటోమేషన్ ఇండస్ట్రీలోనే ఒక స్టార్ట్అప్ కంపెనీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది మాట. సో ఇలాగ ఉంటుండగా మళ్ళీ వరల్డ్ లో సోలార్ పవర్ ఇండస్ట్రీ కూడా చాలా గ్రోత్ అనేది సాధిస్తుంది ఈ మధ్య కాలంలో. సో నేను ఈ సోలార్ పవర్ ఇండస్ట్రీలో కూడా ఒక స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్ చేస్తే బాగుంటది అని చెప్పేసి సో సోలార్ పవర్ లో కూడా ఆ స్టార్ట్అప్ కంపెనీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. సో ఇలాగ అంతా బాగానే ఉంది. మనం ఇక్కడ జర్నీ చూసుకుంటే శశాంక్ది మంచి క్వాలిఫికేషన్ అనేది ఉంది, మంచిగా ఎక్సెల్ అవుతున్నాడు, తనకున్న నాలెడ్జ్తో ఓన్గా కంపెనీస్ అనేవి స్టార్ట్ చేశాడు. అయితే అనుకోకుండా కోవిడ్ సిచ్యువేషన్ అనేది రావడం జరిగింది. మనలో చాలా మంది అయితే స్ట్రగుల్ అయ్యారు, తలకిందులుగా కూడా అయిపోయారు చాలా మంది. ఎందుకు అంటే చాలా మంది కెరియర్స్ పోగొట్టుకున్నారు, ఫైనాన్షియల్ గా కూడా చాలా లాస్ అయ్యారు. సో శశాంక్ కూడా ఈ కోవిడ్ సిచ్యువేషన్ లో తన స్టార్ట్అప్ కంపెనీస్ ఏమైతే ఉన్నాయో అవి ఆపేయాల్సి వచ్చింది. తనకైతే ఒక ఆలోచన వచ్చింది, ఇమీడియట్ గా ఒక మంచి శాలరీతో జాబ్ తెచ్చుకొని ఫైనాన్షియల్ గా ఈ సిచ్యువేషన్ ని ఓవర్కమ్ చేయాలి అని చెప్పేసి సో తను సర్చ్ చేయడం అయితే స్టార్ట్ చేశాడు ఇంటర్నెట్. ఇలాగ సర్చ్ చేస్తుండగా తను తెలుసుకున్న విషయం ఏంటి అంటే ఇప్పుడు డేటా సైన్స్ కోర్స్ కి చాలా డిమాండ్ ఉంది, ఈ డేటా సైన్స్ ఫీల్డ్ లో గ్రోత్ చాలా బాగుంది, చాలా ఎక్కువ శాలరీస్ తో జాబ్స్ తెచ్చుకోవచ్చు అని చెప్పేసి సో తనే ఓన్ గా డేటా సైన్స్ కోర్స్ ఎందుకు నేర్చుకోకూడదు, లైక్ ఇంటర్నెట్ లో చాలా ఆన్లైన్ సోర్సెస్ అనేవి ఉన్నాయి కదా, నేనెందుకు సొంతంగా నేర్చుకోకూడదు అని చెప్పేసి స్టార్ట్ చేయడం జరిగింది. అయితే దిగితే గానీ లోతు తెలీదు అంటారు కదా మన పెద్దలు. సో తనకి ఏంటి అంటే ఆన్లైన్ సోర్సెస్ ఎన్ని ఉన్నా సరే ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్ లో అయితే లేదు. ఏది స్టార్టింగ్ చదవాలి, ఏది స్టార్టింగ్ ప్రాక్టీస్ చేయాలి, అసలు 1 by 1 సీక్వెన్స్ ఎలాగ నేర్చుకోవాలి ఈ డేటా సైన్స్ కోర్స్ లో అని చెప్పేసి సో తనకి అర్థం అయితే కాలేదు మాట. సో అప్పుడు శశాంక్కి కనిపించిన ఒక మంచి ప్లాట్ఫామ్ ఏంటి అంటే ఆడియన్స్ స్కూల్ డేటా సైన్స్ బూట్ క్యాంప్ మాట. సో తను ఎలాగైతే అనుకున్నాడో స్ట్రక్చర్డ్ ఫార్మాట్ లో ఈ డేటా సైన్స్ కోర్స్ నేర్చుకుంటేనే నేను స్కిల్స్ ప్రాపర్ గా అప్గ్రేడ్ చేసుకోగలను అని చెప్పేసి అనుకున్నాడు. సో అలాగే ఆడియన్స్ స్కూల్ డేటా సైన్స్ బూట్ క్యాంప్ లో స్ట్రక్చర్డ్ వేలో కోర్స్ అనేది డిజైన్ చేయబడింది. సో ఎవరైతే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఉన్నారో, ఏదైతే ఇండస్ట్రీ ఎక్స్పెక్ట్ చేస్తుందో అలాంటి కరికులం ని వీళ్ళు డిజైన్ చేయబడింది అనమాట. సో మీలో చాలా మంది కూడా శశాంక్ లాగే ఆలోచిస్తూ ఉంటారు. సో యూట్యూబ్ వీడియోస్ చూసి లేదు అంటే సమ్ అదర్ ఇంటర్నెట్ సోర్సెస్ చూసుకొని సో డేటా సైన్స్ కోర్స్ నేర్చేసుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటారు. అయితే ఎన్ని ఆన్లైన్ సోర్సెస్ ఉన్నా గైస్, సో నేనైతే ఒకటి చెప్తున్నాను, ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్ లో అయితే ఉండదు. మీరు ఇప్పటికే చాలా మంది అబ్జర్వ్ చేసి ఉంటారు. ఎందుకంటే ఏది స్టార్టింగ్ నేర్చుకోవాలి, ఏది ఎండింగ్ నేర్చుకోవాలి, అసలు సీక్వెన్షియల్ ఆర్డర్ ఎట్లా ఉంటుంది డేటా సైన్స్ కోర్సు అనేది మాత్రం ఎవరు క్లియర్ గా అయితే చెప్పరు. సో దీని వల్ల ఏంటి అంటే మీ టైం వేస్ట్ అవుతుంది. సో అందుకనే మనం టైం వేస్ట్ చేయకుండా కరెక్ట్ డెసిషన్ తీసుకుంటే త్వరగా సెటిల్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఈ రోజు శశాంక్ ఆడియన్స్ స్కూల్ డేటా సైన్స్ బూట్ క్యాంప్ లో జాయిన్ అయిన తర్వాత తన స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకొని సో ప్రొలిఫిక్స్ అనే కంపెనీలో డేటా సైన్స్ ఫీల్డ్ లో జాబ్ అనేది సక్సెస్ఫుల్ గా సాధించాడు. సో గైస్, తను కంప్లీట్లీ నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ అండ్ కంప్లీట్లీ చాలా డిఫరెంట్ సెక్టార్స్ లో వర్క్ చేశాడు. అయినా సరే ఈ రోజు సక్సెస్ఫుల్ గా డేటా సైన్స్ ఫీల్డ్ లో జాబ్ తెచ్చుకోగలిగాడు. సో మీలో కూడా చాలా మంది ఇదే అనుకోవచ్చు, నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాను, అసలు నేను ఈ డేటా సైన్స్ కోర్స్ నేర్చుకోవచ్చా అని చెప్పేసి చాలా మంది డౌట్ ఉండొచ్చు. సో ఈ రోజు శశాంక్ జర్నీ అయితే చూడండి. తను ఎలాగైతే ఈ రోజు సక్సెస్ఫుల్ గా డేటా సైన్స్ ఫీల్డ్ లో జాబ్ తెచ్చుకున్నాడో అలాగే మీరు కూడా మీ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుంటే ఖచ్చితంగా ఈ ఫీల్డ్ లో అనేది జాబ్ సాధించవచ్చు మాట. సో మనకి ఇంకా ఆడియన్స్ స్కూల్ డేటా సైన్స్ బూట్ క్యాంప్ లో కూడా చాలా అడ్వాంటేజెస్ అనేవి ఉన్నాయి గైస్. ముందు చెప్పిన విధంగా ఇండస్ట్రీస్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాయో ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్ లో వీళ్ళ కరికులం అనేది డిజైన్ చేయబడింది మాట. అండ్ మోర్ ఓవర్ మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా సరే అడిగి క్లారిఫై చేసుకునే విధంగా ప్రొఫెషనల్స్ తో మెంటరింగ్ అనేది ఉంటుంది. అండ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ తో రియల్ టైం ఇంటరాక్షన్ అనేది ఉంటుంది. ఇంకా అన్నిటికంటే మించి మీకు హ్యాండ్స్ ఆన్
ఆన్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా అవసరం కదా ఒక కోర్స్ నేర్చుకుంటున్నప్పుడు. సో మీకు దానికి తగ్గట్టుగా రియల్ టైమ్ వరల్డ్ ప్రాజెక్ట్స్ అనేవి చేపిస్తారన్నమాట. సో ఇంకా ఈ కోర్స్ డ్యూరేషన్ కూడా వచ్చేసి 6 మంత్స్ అయితే ఉంటుంది గైస్. మీకు లైవ్ వీకెండ్ క్లాసెస్ అయితే ఉంటాయి. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, హ్యాపీగా ఇంట్లోనే ఉండి ఈ స్కిల్స్ అనేవి అప్గ్రేడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా అన్నిటికంటే బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే 360 డిగ్రీస్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్. అంటే ఒక రెజ్యూమే ఎలాగ బిల్డ్ చేసుకోవాలి ఎఫెక్టివ్ వేలో, అండ్ ఒక జాబ్ కి అటెండ్ అవుతున్నప్పుడు మన బిహేవియర్ ఎలా ఉండాలి, ఎలాగ ఆన్సర్ చేయాలి, అండ్ మాక్ ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తారు. సో దట్ మీరు ఎలాగ ఆన్సర్ చేయాలి టెక్నికల్ క్వశ్చన్స్ కానీ, హెచ్ఆర్ క్వశ్చన్స్ కానీ. సో ఇలాంటి కెరియర్ సర్వీసెస్ అన్ని వీళ్ళు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో గైస్, నేను ముందు చెప్పిన విధంగా ఎవరైనా ఈ డేటా సైన్స్ కోర్స్ అనేది నేర్చుకోవచ్చు. నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ అయినా పర్వాలేదు, ఏ స్ట్రీమ్ అయినా, ఏ పాస్అవుట్ బ్యాచ్ అయినా పర్వాలేదు, మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి సాఫ్ట్వేర్ ఫీల్డ్లో జాబ్ కావాలి అనుకున్న ప్రతి ఒక్కరు చక్కగా ఈ డేటా సైన్స్ బూట్ క్యాంప్కి అయితే ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అబ్సల్యూట్లీ ఎలిజిబుల్ అనమాట. ఇంకా చాలా ఇయర్స్ కెరియర్ గ్యాప్ ఉండి నేను మళ్ళీ కెరియర్ రీస్టార్ట్ చేద్దాము, సో అయితే ఏ కోర్స్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ డేటా సైన్స్ బూట్ క్యాంప్కి ఎన్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా కెరియర్ అప్గ్రేడ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు, కెరియర్ స్విచ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు, ముఖ్యంగా చాలా మంది బీపీఓలో జాబ్స్ అనేవి చేస్తున్నారు. అయితే నేను కంప్లీట్ సాఫ్ట్వేర్ ఫీల్డ్కి స్విచ్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కూడా చక్కగా ఈ డేటా సైన్స్ కోర్స్ని అయితే నేర్చుకోండి. సో శశాంక్ లాగే ఇంకా చాలా మంది స్టూడెంట్స్ సక్సెస్ఫుల్గా ఈ రోజు డేటా సైన్స్ ఫీల్డ్లో జాబ్స్ అనేవి సాధించగలిగారు ఆడియన్ స్కూల్ ప్లాట్ఫామ్ ద్వారా. సో వాళ్ళ సక్సెస్ స్టోరీస్, టెస్టిమోనియల్స్ కూడా మీరు ఆడియన్ స్కూల్ అఫీషియల్ వెబ్సైట్లో అయితే చూడొచ్చు. ఇన్ఫాక్ట్ మన ఛానల్ నుండి కూడా అమూల్య అనే సబ్స్క్రైబర్ ఆడియన్ స్కూల్ డేటా సైన్స్ బూట్ క్యాంప్ లో జాయిన్ అయ్యి తన స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకొని చక్కగా డేటా సైన్స్ ఫీల్డ్ లో జాబ్ అనేది సాధించింది. సో తనతో ఎక్స్క్లూజివ్లీ సెపరేట్ వీడియో కూడా చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేసేసేయండి. సో గైస్, ఇంకా అప్కమింగ్ డేటా సైన్స్ బూట్ క్యాంప్ బ్యాచ్ వచ్చేసి 24th February నుండి అయితే స్టార్ట్ అవుతుంది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే ఎన్రోల్ చేసేసుకోండి. సో ముందుగా ఎన్రోల్ చేసుకున్న వాళ్ళకి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ లో అడిషనల్ గా ఫీ మీద 10,000 రూపీస్ డిస్కౌంట్ వచ్చే అవకాశం ఉంది మాట. అండ్ ఇంకా ఓవరాల్ గా ఫీ స్ట్రక్చర్ చూసుకుంటే 75,000 ప్లస్ జిఎస్టీ అయితే పే చేయాల్సింది ఉంటుంది గైస్. సో రీసెంట్ గా మనకి ఆడియన్ స్కూల్ డేటా సైన్స్ బూట్ క్యాంప్ లో ఫీ స్ట్రక్చర్ అనేది తగ్గించడం జరిగింది గైస్. మీరు అందరినీ దృష్టిలో పెట్టుకొని సో ఈ ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఈఎంఐ ఆప్షన్ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంది. అండ్ మోర్ ఓవర్ అడిషనల్ గా 10,000 రూపీస్ డిస్కౌంట్ కూడా వస్తుంది. సో ఈ అవకాశాన్ని అయితే మీరు యూజ్ చేసుకోండి. సో అప్కమింగ్ డేటా సైన్స్ బూట్ క్యాంప్ వచ్చేసి 24th February నుండి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఎన్రోల్ చేసుకోవాల్సిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు, ఫిల్ చేసేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత సో మీకు ఆడియన్ స్కూల్ టీం వాళ్ళు కూడా ఇంటరాక్ట్ అవుతారు. ఒకవేళ ఏమన్నా డౌట్ ఉంటే వాళ్ళని అడిగి క్లారిఫై చేసుకోండి. చక్కగా మీరు రిమైనింగ్ అమౌంట్ కూడా ఈఎంఐ పెట్టుకునే ఆప్షన్ అయితే ఉంది కాబట్టి సో ఇలాగైతే మీరు ఎన్రోల్ చేసేసుకోండి. సో గైస్, మనం శశాంక్ జర్నీ అయితే చూసాము. కంప్లీట్లీ నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ అయినా సరే తన స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకొని ఆడియన్ స్కూల్ డేటా సైన్స్ బూట్ క్యాంప్ ద్వారా ఈ రోజు డేటా సైన్స్ ఫీల్డ్ లో ఒక చక్కటి జాబ్ అయితే సాధించగలిగాడు. సో ఇలాగే మీరు కూడా మీ స్కిల్స్ అనేవి అప్గ్రేడ్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో జాబ్ తెచ్చుకోవచ్చు. అండ్ దట్ ఇప్పుడు డేటా సైన్స్ ఫీల్డ్ లో చాలా మనకి గ్రోత్ అయితే ఉంది. చాలా ఎక్కువ ప్యాకేజెస్ కూడా ఇచ్చి హైర్ చేసుకుంటున్నారు. సో ఈ రోజు ఒక మంచి డెసిషన్ అనేది తీసుకోండి. ఒకవేళ స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో అడగండి. సో విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ గైస్. సో మరికొన్ని మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే పాజిటివ్ అండ్ స్టే హెల్దీ. Bye. Have a nice day.